1200 ప్లస్ స్టార్ మైడ్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం పోలు. మన పునీత కథ చెప్తాను అనింది. పునీత ఆ కథ ఏంటో చెప్పు. నా కథ వినాలని అందరూ అంతా ఎగ్జైట్గా ఉన్నప్పుడు నేను చెప్పకపోతే బాగోదు. కరెక్ట్ చెప్పే. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, అందరూ జాగ్రత్తగా వినండి. చెప్పు. 6 నిమిషాల్లో 6 అడుగుల పొడవైన జుట్టు వస్తుందనంటే 6 నిమిషాల్లో 6 అడుగుల పొడవైన నేను కూడా నీలాగే ఎగ్జైట్ అయ్యాను సుమా. అందుకే వెంటనే ఆలోచించకుండా డబ్బు కట్టేశా. వావ్, ఇదిగో ఇది వచ్చింది. ఏంటది తీసి చూపించు. ఏంటది? సవరం సుమా, ఇదే వచ్చింది. 6 నిమిషాల్లో 6 అడుగుల పొడవైన జుట్టు అంటే సవరమా? నీ దుంపదేక. ఇది 6 అడుగులు లేనట్టుంది. అంటే ఆ అమ్మాయికి 6 అడుగులు ఉన్నాయిగా, అందుకని. కాదు, అది 6 అడుగులు ఉంది సుమా. అందులో 3 పాయలు ఉన్నాయి, ఒక్కొక్కటి 2 అడుగులు, మొత్తం 3 పాయలు 6 అడుగులు కదా. బాబా మీరు చాలా, మీరేనా ఆన్లైన్లో పనిచేసేది? కాదు. సరే, మొదటి చిత్రం. ప్రియాంక. రామ్ చరణ్ తేజ్. చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్ ప్రియాంక. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. రమ్యకృష్ణ. చూద్దాం. రమ్య కృష్ణ రైట్ ఆన్సర్. శ్రావణి నీకు 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. జూనియర్ ఎన్టీఆర్. శక్తి. చూద్దాం. Yes, it is NTR. 6 పాయింట్లు ప్రియాంక. నెక్స్ట్ చిత్రం. జ్యోతి. అల్లరి నరేష్. సరే చూద్దాం. మంచు. మనోజ్. మీరు చెప్పింది అల్లరి నరేష్. -6. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. రోజా. సరే చూద్దాం. రోజా. ఆవిడ కూడా త్రిశూలం పట్టుకొని వచ్చేసారు మీ కారు. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. జగపతి బాబు. అయిపోయిందిలే నీ పని. -6కి రెడీ అయిపోను. ఆ బాబు కాదు, వేరే బాబు. చూద్దాం. నందమూరి తారక రత్న విద్య త్రిశూలం. ప్రియాంక -6. స్టార్ మైడ్లో మన ఆఖరి రౌండ్ ఆట మొదలైంది. ఈరోజు గేమ్ బాగా ఆడితే మీరు వాషింగ్ మెషిన్ తీసుకొని ఇంటికి వెళ్తారు. ఓకే, గేమ్ ఇలా పెట్టుకోండి. ఒక బంతి సర్కిల్ మీద పెట్టండి. అండ్ ఈ క్యాప్తో కనుక దీన్ని తోసేస్తే మధ్యలో మేము డివైడర్లు పెట్టాము. ఆ డివైడర్లకు తగలకుండా రోడ్లో నుంచి కనుక లోపలికి వెళ్ళిపోతే మీకు పాయింట్. ఓకే, నా క్యాప్ స్టడీగా లేదు కాబట్టి నేను చేయిలా పెట్టినాను, మీరు పెట్టండి. అది ఆర్ట్. ఓకే, ఫస్ట్ పార్టిసిపెంట్ మన దివ్య. అందరికీ ముందుగానే టోపీలు పెట్టాం, ఎందుకంటే ఇవాళ టోపీలు ఎపిసోడ్ కాబట్టి.
ఆన్లైన్లో మాకు టోపీలు పెట్టాడు, మేము వీళ్ళకి టోపీలు పెట్టాం. రామ్మా ఇట్రా, చెప్పండి అయితే. రెడీ రెడీ. చేతులు రెండు వెనకాల పెట్టేసుకోవాలి, చేతులు అసలు వాడద్దు. మీ ఆట మొదలైంది. ఒకటి, రెండు, 8, 48 పాయింట్లు వచ్చాయి మీకు. తీసుకోండి ఒక కార్డ్. అండ్ మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. నెక్స్ట్ పార్టిసిపెంట్ మాధురి. చెప్పు. రెడీ? ఓకే రెడీ. నీ ఆట మొదలైంది. ఒకటి, రెండు, 9, 54 పాయింట్లు. అండ్ అలాగే వాటర్ ప్యూరిఫైర్. జ్యోతి. ఓకే జ్యోతి, చెప్పండి నాతో పాటు. రెడీ రెడీ. నీ ఆట మొదలైంది. ఒకటి, రెండు, 8, 48 పాయింట్లు అండి మీకు. అండ్ అలాగే మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ మన శ్రావణిని పిలిచేద్దాం. చెప్పు. రెడీ రెడీ. మీ ఆట మొదలైంది. ఒకటి, రెండు, 8. నీకు కూడా 48 పాయింట్లు. అలాగే నువ్వు గెలుచుకుంటున్నావు హండీ సెట్. ప్రియాంక. పాపం ప్రియాంక బిగినింగ్ లో మినుముల కథ చెప్పిందిగా, అది తినైనా లావ్ అవ్వమని చెప్పారంట ఆన్లైన్లో కదా.
చెప్పు. రెడీ? రెడీ. నీ ఆట మొదలైంది. ఒకటి, 2, 3, 4. ఓకే, నీకు వచ్చింది 24 పాయింట్లు. అండ్ అలాగే రోటీ మేకర్ పునీత దమ్మా. సరే, నీ టార్గెట్ 9 వేస్తే నువ్వు గెలుస్తావు. లేదంటే లీడ్లో ఉన్న పార్టిసిపెంట్ శ్రావణి. ఓకే, చెప్పు. రెడీ? రెడీ. నీ ఆట మొదలైంది. ఒకటి, 2, 6, 36 పాయింట్లు. అండ్ అలాగే నువ్వు గెలుచుకుంటున్నావు ట్రావెలింగ్ సెట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, ఇవాళ మన స్టార్ మైల్డ్లో ఫైనల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈరోజు మన స్టార్ మైళ్ళలో స్టార్ యువతి శ్రావణి. వాషింగ్ మెషిన్. ఓకే, సో అది సరదాగా అలాగే బిగినింగ్లో మాకు జరిగినటువంటి కొన్ని నష్టాలతో ఇవాళ ఎపిసోడ్ అయిపోయిందమ్మా. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే ఆన్లైన్లో షాపింగ్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్త. అలాగని అందరూ మోసాలు చేస్తారని కాదు, కానీ కొంతమంది మాత్రం చేస్తూ ఉంటారు. అలాగా మేము మోసపోయాం బోలెడంతా. మినుములు, పెన్నులు, వడ్డాణాలు, ఐఫోన్లు, ఇయర్ పీస్లు ఇలాగా. సరే, మళ్ళీ కలుద్దాం ఇంకో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. అంతవరకు బాయ్ బాయ్.